హాయ్ హలో వెల్కమ్ టు ఆర్బో వ్లాగ్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే కీమా బిర్యానీ. దానికోసం కావాల్సిన పదార్థాలు ప్రొసీజర్ అంటే చూసేసుకుందాం, వచ్చేయండి. నేను ఇందులో యాక్చువల్లీ అంటే కీమా దాని గురించి ఆ ప్రాసెస్ చేసేటప్పుడు ఉల్లిపాయలు యూస్ చేశాను. అలా యూస్ చేయకపోయినా పర్లేదు. సో దానికి ఫస్ట్గా కుక్కర్ అనేది తీసుకొని దాంట్లో ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అండి అది, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి, ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న కీమా అందులో వేసుకొని, అంటే ఇది పులావ్ కోసం కాబట్టి మనం అక్కడ బిర్యానీ ఆకు అనేది యూస్ చేసాము. ఆ తర్వాత ఏంటంటే మనం దాన్ని శుభ్రంగా పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసేసుకొని అది మగ్గుతూ ఉంటే ఇంకా 10 మినిట్స్లో ఈ ప్రాసెస్లో ఇదంతా కూడా, అంటే అది నేను దమ్ము పెడుతున్నాను కాబట్టి ఆ దమ్ము గురించి అని చెప్పేసి వాటర్ పట్ట అందులో బిర్యానీకి కావాల్సినవన్నీ కూడా దినుసులు వేసి పెట్టాను. ఈ లోపల అంటే అందులో వాటర్లో ఆ ఫ్లేవర్ అనేది దిగుతుందని. సో అండ్ ప్యారలల్గా ఇది కూడా, అంటే ఇందులో ఇది మగ్గిన తర్వాత మనం పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ధనియాల పౌడర్, గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గబెట్టేసుకున్నాక అందులో వాటర్ వేసి లాస్ట్లో నేను కసూరి మేతి వేసానండి. కసూరి మేతి తర్వాత కొత్తిమీర అది వేసుకొని ఒక 3 విజిల్స్, 2 to 3 విజిల్స్ సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక అది ఆఫ్ చేసేయడమే. ఈ లోపల ఏంటంటే మనకి దమ్ బిర్యానీకి మనకి మెయిన్లీ ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి టేస్ట్ కాబట్టి, సో ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అనేది అలాగే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అది కుంకుమ పువ్వు అండి, దాంట్లో కొంచెం ముందుగా నీళ్ళు పోసి అనేది నానబెట్టాలి కాబట్టి అలా పెట్టాను. తర్వాత ఇందాక మనం ఆల్రెడీ బిర్యానీకి కావాల్సిన దినుసులు అనేవి వేసుకొని అందులో పెట్టాం కదా. అండ్ మనం ఇక్కడ కొలత అక్కర్లేదు, వాటర్ అనేది దమ్ము కాబట్టి. సో దానికి తగ్గట్టుగా మనకి ఎంత కావాలో అంత తగ్గట్టుగా బియ్యం అనేది తీసుకొని కొంచెం 80% ఆర్ 70 to 80% ఆ రేంజ్లో మగ్గేంత వరకు కూడా అందులో మగ్గబెట్టేసుకొని మనం దమ్ వేసుకోవడానికి లేయర్ వైజ్గా వేసేసుకోవడమే. ఫస్ట్ నేను రైస్ తీసుకున్నాను ఎందుకంటే కర్రీ అనేది మాడకుండా ఉండడానికి. తర్వాత అంటే ఆయిల్ అనేది తీసేసానండి, ఆయిల్ వెకేట్ చేసాక అప్పుడు వేసుకున్నా. లాస్ట్లో నేను వేసిన కుంకుమ పువ్వు అంతే. 10 మినిట్స్ మనం చాలా లో ఫ్లేమ్లో ఆ ఆవిరి అనేది ఎటు పోకుండా పెట్టుకోవాలి. పైన బరువు అనేది ఏంటంటే ఆ ఆవిరి పోకుండా ఉంటుందని. అది అయిపోయాక మళ్ళీ 10 మినిట్స్ వరకు అలా ఓపెన్ చేయకుండా ఉంటే మనకి ఈజీగా మాడకుండా కుక్ అయిపోద్దండి. సో అంతే ఈరోజు రెసిపీ వచ్చేసరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆర్బో వ్లాగ్స్. థ్యాంక్ యూ.